హాయ్ అండి, నేను మీ లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు నేను టమాటా ఉప్మా చేసుకున్నాను. మేస్తులు వచ్చారండి, మేస్తుల కోసమని టమాటా ఉప్మా చేశాను. ఎలా చేశానో చూద్దాము వీడియోలోకి వెళ్ళి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రతిరోజు కూడా తిన్నదే తినాలి, ప్రతిరోజుని బోరు కొట్టుకోకుండా రోజు కూడా చేసుకుని తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టమాటా ఉప్మా. నేను చేసుకున్నాను కాబట్టి ఎలా చేసుకున్నానో సారిసారిగా చేసుకుని తింటాం కాబట్టి మీకు కూడా చూపించేస్తాను. చాలా బాగుంటుంది అనమాట. తొందరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. వెళ్దామా వీడియోలోకి? రండి వెళ్ళిపోదాం. చేసి చూపించేస్తాను, నేర్చుకుందాం. టమాటా ఉప్మాకి కావలసిన పదార్థాలండి: అర కేజీ తెల్ల రవ్వ, ఇది తెల్లది ఉప్మా రవ్వ అంటారు, గోధుమ రవ్వ కూడా అంటారనమాట. దీనికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఒక 2 స్పూన్లు కలిపి రాసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. మనం ఎస్ట్లో వేసుకున్నప్పుడు ముద్దలు కట్టకుండా ఉంటుంది అనమాట, ఉండల కింద. పచ్చిమిర్చి ఒక 7-8, చిన్న అల్లం ముక్క, అర కేజీ టమాటాలు, కొత్తిమీర 4-5 రెమ్మలు, 2 ఉల్లిపాయలు. ఇంత మాత్రానికి మనం టమాటా ఉప్మాకి ఇవి కావాల్సిన పదార్థాలు. చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటాలు మాత్రం కొంచెం గట్టిగానే ఉండాలి, ఎర్రగా ఉండాలన్నమాట. మరీ మెత్తగా ఉన్నాయనుకోండి సలివాసన వస్తుంది, ఉప్మా బాగోదు. చూసుకుని వేసుకోండి టమాటాలో, కానీ కలర్ ఉంటే బాగుంటుంది. సరేనా? ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసి నేర్చుకుందాం. వచ్చేసేయండి, లేట్ చేయకుండా ఈ టేస్టీ టమాటా ఉప్మా చేసేసుకుందాం. నేను ఇది మా మేత్రులకి పెట్టాలనుకుంటున్నాను. చాలామందికి తెలియదు కదా, మా మేత్రులే ఎలా ఉందో ఏంటనేది మీకు చెప్తారనమాట. టేస్ట్ అన్నీ కోసుకొని రెడీ పెట్టుకున్నాం. కట్ చేసుకుని కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, టమాటా, నూక. ఫస్ట్ ఏరుశనగగుళ్ళు, పచ్చెనపప్పు, సాయమినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే అల్లం ముక్కలు, అలాగే కరివేపాకు. కరివేపాకు వేసేసి మంచి స్మెల్ వస్తుంది. అల్లం ముక్కలు, కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే సన్నగా బాగా చీరుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఉల్లిపాయ ఎప్పుడు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్మాలో ఇలా వేసుకుంటే బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే కొంతమంది ఇష్టపడరు, కానీ ఉల్లిపాయ ఎక్కువ వేసుకొని ఉప్మా వేసుకుంటే ఈ తెల్లనూక అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మరింత రుచినిస్తుంది అనమాట అలాగా. ఎందుకంటే బాగా మగ్గిపోతుంది కాబట్టి, నూకలో కలిసిపోతుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ఎర్రగా ఫ్రై అయింది కదా, అదే టైంలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. సాధ్యమైన మేరలో, టేస్ట్ అయితే ఆడొద్దు. ఇలా ముక్కలే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ టమాటా కూడా ఈ పోపులను బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. బాగా ఫ్రై అయిపోతే దీంట్లో గుజ్జు దిగుతుంది, టేస్ట్ బాగుంటుంది. చేసుకోవాలండి, ఏది ఎలా చేస్తే బాగుంటుందని మనం ఆలోచించి చేసుకోవాలన్నమాట. ఇది మా అబ్బాయికి ఫేవరెట్ అనమాట. ఈ టిఫిన్ చాలా బాగుంటుంది టమాటా ఉప్మా. ఎంతమందికి తెలుసు మీకు చేసుకోండి. తిన్న తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలామందికి కొన్ని ఇష్టం ఉంటాయి, కొన్ని ఇష్టం ఉండవు కదా, అలాగనమాట. కానీ ఇది ఒక్కసారి ట్రై చేసి మీరు ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి, బాగుంటుంది. కొంచెం సేపు మూత పెట్టుకుందాం. చూసారా అలా ఆయిల్ వచ్చిందంటే పైకి మనకి టమాటా ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అయిపోయిందనమాట. ఫ్రై అయిపోతే ఆయిల్ అలాగా రిలీజ్ అవుతుంది. మాడకుండా చక్కలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. టమాటా ఎంత బాగా మగ్గితే నూనెలో అంత రుచి వస్తుంది ఉప్మా మనకి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఏదన్నా కొత్తగా చేయాలనుకుంటాం కదా పిల్లలకి, వాళ్ళు కూడా రోజు ఒకటే టిఫిన్ తినాలంటే తినలేరండి. అందుకని మనం
మార్చి మార్చి పెట్టుకోవాలి, పిల్లలకైనా మన పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే. సరేనా? ఏ గిన్నెతో అయితే మనం టమాటాలు 1/2 కేజీ టమాటాలు, 1/2 కేజీ ఉప్మా రవ్వ అయితే ఈ కప్పు అయినాయి కాబట్టి ఈ కప్పుతోటే 3 కప్పులు నీళ్ళు వేసుకుందాం. 1 కప్పు నూక, 1 కప్పు టమాటా ముక్కలు, 1 కప్పు, 3 కప్పులు నీళ్ళు. అదేనమాట. రెండు 3 కప్పులు సరిగ్గా 1/2 కేజీ టమాటాలకి 1/2 కేజీ ఉప్మా రవ్వకి 3 కప్పుల నీళ్ళు కొలత అనమాట. సరిపోతుంది. ఇది దొడ్డుప్పు అంటాము, కళ్ళుప్పు అంటాము. మేమైతే కళ్ళుప్పి అంటాము. నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి, సాల్ట్ అయినా పర్వాలేదు. ఇది మరిగేంతవరకు మూత పెట్టుకుందాం. మరిగిపోయింది కదా, ఈ రవ్వ సన్నంగా వేసుకోవాలి. ఎందుకంటే నెయ్యి కానీ నూనె కానీ పామపోతే ఉండల కింద కట్టేస్తుంది. ఇలాగనుకోండి చక్క ఉండలు కట్టదు, పొడి పొడిలు ఆడుతూ బాగుంటుంది. అంటుకోదు అన్నమాట, ముద్దల కింద అంటుకోదు, బాగుంటుంది. కొద్దిగా నూనె వేసుకుంటే ఇదే టైంలో బాగుంటుంది అన్నమాట. అలా చక్క లూజ్గా కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. ఇలాగని చెప్పి ఈ దాకే అంటుకోదు, చాలా బాగుంటుంది. సరిపోయింది, అంతే, అయిపోయిందండి. నచ్చిందా మీకు ఈ వీడియో? కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర అయితే లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. చేసే విధానం, చెప్పే విధానం చేసి చూపించాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ వేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ అండి.